రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం మోసం చేసిందన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం జరిగింది అన్నారు. ప్రభుత్వం కేవలం 17% రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చింది అన్నారు. రిజర్వేషన్లపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్నారు గంగుల కమలాకర్. మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్పై స్పందించేందుకు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను వార్త ఒకసారి అంటే కమలాకర్ గారు మీ కారణంగా బీఆర్ఎస్ కారణంగానే 42% రిజర్వేషన్ ఇవ్వలేకపోయని చెప్పేసి అధికార పార్టీ కాంగ్రెస్ చెప్తున్నది. ఇది ఒక ఆరోపణ మాత్రమే. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పవర్ ఉంది కదా, మరి ఇప్పుడు 42% ఇస్తున్నారు, లాస్ట్కి 23% ఇవ్వకుండా 17% ఎందుకు ఇస్తున్నారు? మరి ఎవరు మోసం చేస్తున్నారు? నోటిఫికేషన్ ప్రక్రియ ఆల్రెడీ కొనసాగుతుంది. చాలా బీసీ సంఘాలు రోడ్డు ఎక్కుతున్నాయి. బీసీలకు అన్యాయం అంటే బీఆర్ఎస్ ఏం చెప్పదలుచుకుంటున్నారు? 100% కోట్లకు ఆపేస్తాం. ఎందుకంటే అది తప్పుల తడకగా ఉన్నది. మాకు 23% గతంలో ఉండే, అది కూడా కాకుండా ఇప్పుడు 17% లోపలే వచ్చేసింది. తర్వాత 2001 సెన్సస్ ప్రకారం ఎంపీటీసీ ఇస్తాడు, 2011 సెన్సస్ ప్రకారం సర్పంచ్ రిజర్వేషన్ ఇస్తాడు, ఎంపీటీసీ రిజర్వేషన్ మొత్తం 2011 ఇస్తాడు. అంటే తప్పుల తడకగా మోసం చేసే ప్రక్రియ జరిగింది. 40-50 మోసం చేసి ఇప్పుడు మోసం చేస్తుంది. కాబట్టి డెఫినెట్గా కోర్టుకు వెళ్తాం. హైకోర్టు ఎలాంటి స్టే కూడా విధించలేదు. ఈ సమయంలో మీరు జోక్యం చేసుకుని చెప్పి హైకోర్టు చెప్పింది. అంటే యథావిధిగా ఎన్నికలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఇదే రిజర్వేషన్తో. కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి ఎన్నికలు పోతుంది. మా యొక్క రిజర్వేషన్ మొత్తం దెబ్బతీచ్చని భావిస్తున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు బరిలో ఉండబోతున్నారు. ఎందుకంటే రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి. ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న వ్యక్తులు మొత్తం పోటీ కూడా బీఆర్ఎస్ వాళ్ళు చేస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీ ఓటేసే పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ నిలబడే పరిస్థితి లేదు. కాబట్టి డెఫినెట్గా మా దాంట్లో పోటీ ఉంది కాబట్టి మా దాంట్లో ఒక వ్యక్తి గెలుస్తాడు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కోసం ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్ పెంచాలని డిమాండ్తో ఎన్నికల వల్ల మీరు డిమాండ్ చేస్తున్నారా? ఇప్పటికి కూడా చెప్తున్నాను, సర్పంచ్ ఎన్నికలు అనేది రిజర్వేషన్ లేదు. కానీ రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు రిజర్వ్ వస్తుంది. మాకు 42% వాటా ఇచ్చేదాకా 80% ఎన్నికలు పోదని చెప్తున్నాము. మొత్తానికి గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని, ఇదే విషయంపైన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.